చేయను ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటాము. ఇప్పుడు శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముందుగా 12 రాసులకి ఈ మాసంలో ఎటువంటి గ్రహచార ఫలితాలు ఉంటాయి, అది మంచివా చెడ్డవా అన్నది మనం గోచారాన్ని చూసుకుని చెప్పుకుంటాము. అది ముందుగా 12 రాసుల్లో ముఖ్యమైనది. తదుపరి రాశి వృశ్చికం. వృశ్చికంలో విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అయితే వృశ్చిక రాశిని లగ్నంగా చేసుకున్నట్లయితే 4వ ఇంట్లో అంటే కుంభంలో బుధుడు, రాహువు, కుజుడు ఉన్నారు. 5వ ఇంట్లో శని, రవి ఉన్నారు. 6వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. 8వ ఇంట్లో గురువు ఉన్నారు. 10వ ఇంట్లో కేతు ఉన్నారు. అంటే గురువు మిథునంలో ఉన్నారు, కేతు సింహంలో ఉన్నారు. అయితే వృశ్చిక రాశి వారికి ఇది ఎట్లా ఉంటుంది అన్నటువంటి మీ శుభ ఫలితాలు అంటే కొంచెం శుభం కొంచెం అశుభం అలా ఉందన్నమాట. ఇంకా ఈ గ్రహాలు మారేది ఎట్లా కూడా ఉన్నాయంటే ప్రతి నెల రవి 14 లేదా 15, 16 తారీఖుల్లో ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారు. రవి ఇలా మారడాన్ని సంక్రమణం అంటారు. దాన్నే రవి సంక్రమణం అంటే మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం అంటారనమాట రవి మారిన రోజుని. అయితే ఇప్పుడు రవి మేనంలో ఉన్న రవి 15వ తారీఖున మేనంలోంచి మేషంలోనికి వస్తారు. కుంభంలో ఉన్న బుధుడు 11వ తారీఖున మేనంలోనికి వస్తారు. అలాగే కుజుడు ఏప్రిల్ 3, 4 తారీఖుల్లో కుంభంలోంచి మేనంలోనికి వస్తారు. మేషంలో ఉన్న శుక్రుడు ఏప్రిల్ 20వ తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతారనమాట. అయితే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ రాశి వారికి స్వస్థత ఉంటుంది, అంటే బాగుంటుంది, ఎంత ఇబ్బంది ఏం ఉండకుండా ఉంటుంది. ధనం కూడా ఆదాయం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది అన్నమాట. ఉద్యోగంలో వాళ్ళు ఎలాగైనా మంచి పట్టు సాధిస్తారు. దానివల్ల వాళ్ళకి అధికారులు మెప్పులు దొరుకుతుంది. అందువల్ల వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అనమాట. అధికారులు మనల్ని ఇష్టపడితే ఇంకా ఉద్యోగస్తుడికి కావాల్సింది ఏముంటుంది, వీళ్ళ కష్టాన్ని వాళ్ళు గుర్తించడం కన్నా మనకు ఉద్యోగంలో కావాల్సింది ఇంకేం ఉండదు కదా. అలాగే అదృష్టవంతమైన కాలం అని చెప్పొచ్చు ఈ రాశి వారికి. ఈ మాసం అంతా ఏప్రిల్ నెల అంతా చాలా అదృష్టవంతమైన కాలం అని చెప్పొచ్చు. అందువల్ల వాళ్ళు ఎలాంటి మంచి పని చేయాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడే మొదలు పెట్టచ్చు. తర్వాత కోర్టు వ్యవహారాల్లో విజయం జరుగుతుంది. ఎప్పటి నుంచో మీ కోర్టు వ్యవహారాలు నడుస్తున్నాయి అనుకోండి, వాటిల్లో మీకు విజయం ఉంటుందన్నమాట. మీకు పట్టుదల ఉద్రేకం ఎక్కువ ఉంటాయి, అవి కొంచెం తగ్గించుకోండి. దానివల్ల మనకు బీపీ పెరగడం తప్ప ప్రయోజనం ఏమి ఉండదు. ఉద్రేకం చెందితే మనకే బీపీ పెరగడం, హార్ట్ అటాకులు రావడం జరుగుతాయి. అందువల్ల ఆ రెండు మంచిది కాదు. పట్టుదల ఉండాలి. ఎలాంటి వాటిల్లో ఒక చదువు చదవాలి, ఒక డిగ్రీ సాధించాలి, ఒక ఐఏఎస్కి వెళ్తున్నారు, లేదా ఒక మెడిసిన్ చదువుతున్నారు, లేదా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ ఎంట్రన్స్లు, మెడికల్ ఎంట్రన్స్లు రాస్తారు. అలాంటివి సాధించాలనే పట్టుదల ఉండాలి. అంతేకాని వాడిని కొట్టేద్దాం, వాడు నాకు అవేళ అపకారం చేశాడు, వాడిని ఇప్పుడు చంపేద్దాం, ఇలాంటి పట్టుదలలు, ఇలాంటి ఉద్రేకాలు ఎవ్వరికీ కూడా ఆరోగ్యానికి మంచివి కావు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ పట్టుదల ఉద్రేకం వల్లే మీకు బీపీలు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు మంచి మంచి వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయి. ఆ పరిచయాల వల్ల మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అదే ఒక సెలబ్రిటీతో పరిచయం అయిందనుకోండి, మీకు కూడా పలానా సెలబ్రిటీతో నాకు పరిచయం ఉంది, అని నాకు తెలుసు అని చెప్పుకోవడం మీకు గర్వకారణంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులతో మీకు పరిచయాలు జరుగుతాయి అన్నమాట. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.
అది చూసుకోండి. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ప్రయాణాలు తప్పని పరిస్థితుల్లో చేయండి, తప్పినప్పుడు ఆపుకోండి. ఎందుకంటే ఈ ఏప్రిల్ మే నెలలు వేసవి గాల్పులు బాగా ఎక్కువ ఉంటాయి కనుక అందువల్ల ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చూడాలి. అలాగే విద్యార్థులకి అంకిత భావం అనేటటువంటిది ఉండాలి. అంకిత భావం అంటే ఏంటి? మనం ఇది గోల్ కొట్టాలి. ప్రతి మనిషికి కూడా ఒక గోల్ అనేది ఉండాలి. నేను ఇది సాధించాలి అని అనుకోవాలి. ఎంత కష్టమైనా దాన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదని మహామహులు చాలామంది నిరూపించారు. అందువల్ల మనం ఏం చేసినా నేను పలానా గోల్ పెట్టుకోవాలి, ఈ గోల్ సాధించాలి, ఇన్ని రోజుల్లో సాధించాలి అనేటటువంటిది పెట్టుకుని, అలాగే విద్యార్థులు నేను ఎండి ఈసారి ఇంజనీరింగ్ సీట్ కొట్టాలి, లేదా దీంట్లో జాబ్ తెచ్చుకోవాలి, కంప్యూటర్ సైన్సెస్లోను లేదా దీంట్లో ఉద్యోగం తెచ్చుకోవాలి, లేదా ఒక బ్యాంక్ ఆఫీసర్ అవ్వాలి, అట్లాంటి అంకిత భావం పెట్టుకుని అట్లాంటివి చెయ్యాలి. ఆలోచనలో స్పష్టత ఉండకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు విపరీతమైన ఆలోచన చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే ఏప్రిల్ 3వ తారీఖున కుజుడు కుంభంలోంచి మీనంలోనికి వెళ్తాడు. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలా ఏప్రిల్ 3ని కుంభంలోంచి మీనంలోనికి కుజుడు వెళ్ళడం వల్ల కొంచెం యుద్ధానికి సంబంధించినటువంటి ఈ ఉధృతి తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు జ్యోతిష శాస్త్రవేత్తలు. దానివల్ల అలా జరగాలని మనందరం కూడా కోరుకుందాము. ఎందుకంటే యుద్ధంలో ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. దానివల్ల ఈ దేశాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఈ యుద్ధం తగ్గాలని మనం అందరం ప్రార్థించితే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మనందరం కలిసి యుద్ధం తగ్గాలి, అక్కడ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మనం ప్రార్థిద్దాము. ఇక ఏప్రిల్ 2వ తారీఖున హనుమ జయంతి. ఈ హనుమ జయంతి వల్ల హనుమంతుడి ఆశీస్సులు పొందడానికి హనుమంతుడి టెంపుల్కి వెళ్ళండి. ఇంకా ఏప్రిల్ 20వ తారీఖున అక్షయ తృతీయ. ఆ రోజు యాదగిరి నరసింహస్వామికి గంధ లేపనం జరుగుతుంది. అందువల్ల ఆయన దర్శనం చేసుకోవడము, హనుమంతుడి దర్శనం చేసుకోవడము చెయ్యండి. ఇక ఈ సంవత్సరం అంతా కూడా కాలభైరవాష్టకం రోజు చదవడము ప్లస్ హనుమంతుడి టెంపుల్కి ప్రతిరోజు వెళ్ళడము చాలా మంచిదని గురువులు చెప్పారు. ఈ రెండు మీరు తప్పకుండా చెయ్యండి. ఇంకొకటి, ప్రతిరోజు హనుమంతుడి టెంపుల్కి వెళ్ళలేకపోతే మంగళవారం శనివారం అయినా వెళ్ళి ఆయన దర్శనం చేసుకోండి. ఇది వృశ్చిక రాశి వారికి శుభాశుభ ఫలితాలు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశిలో ఏమేమి ఉంటాయంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. వీరికి ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ఆయన ఎక్కడున్నారంటే కుంభరాశికి 2వ ఇంట్లో, అంటే మీనరాశిలో శని రవులు కలిసి ఉన్నారు. 3వ ఇంట్లో అంటే మేషంలో శుక్రుడు ఉన్నాడు. 5వ ఇంట్లో గురువు ఉన్నారు. 7వ ఇంట్లో కేతువు ఉన్నారు. కుంభరాశిలోనే లగ్నంలోనే రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. అంటే లగ్నంలో ఎన్ని పాపగ్రహాలు ఉన్నాయి? బుధుడు పాపులకు పాపు, మంచి వాళ్ళకి మంచిను. ఇంక రాహువు, కుజుడు ఇక్కడే ఉన్నారు. అయితే ఈ గ్రహాలు కూడా ఇక్కడే ఉండవు. ఇప్పుడు 15వ తారీఖున ఏప్రిల్ 15వ తారీఖున రవి మీనరాశి నుంచి మేషరాశికి మారిపోతారు. అది మేష సంక్రమణం అంటారనమాట. అలాగే ఏప్రిల్ 11న బుధుడు మేషరాశిలో నుంచి కుంభంలో నుంచి మీనంలోనికి వెళ్ళిపోతారు. అలాగే ఏప్రిల్ 3వ తారీఖున కుజుడు కుంభంలో నుండి మీనంలోనికి వెళ్తారు. కుంభంలో నుండి మీనంలోనికి కుజుడు వెళ్ళడం మూలంగా కొంచెం ఇప్పుడు యుద్ధం జరుగుతోంది కదా, ఉధృతి తగ్గే అవకాశం ఉందని కొంతమంది జ్యోతిష్కులు చెప్పారు. అందువల్ల ఈ యుద్ధం మనం అందరం కూడా ఈ యుద్ధం ఎప్పటికైనా తగ్గిపోవాలని, అక్కడ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిద్దాము. మనందరం కలిసి జనం అందరూ ఒక్కళ్ళు ప్రార్థన కంటే 10 మంది ప్రార్థన, ఏదైనా ఐకమత్యం మనకు తెలుసు కదా, ఐకమత్యమే బలం అనేటటువంటిది మన ఇండియాలో ఉన్న నానుడది. అట్లాగే ఐకమత్యంగా మన అందరం కలిపి ఒకే కోరిక, అది కూడా మన గురించి కోరుకోవటం లేదు, అక్కడ ప్రజలందరూ సుఖంగా ఉండాలి, వేరే వారి గురించి మనం కోరుకుంటున్నాం కనుక మనం మన కోరికలు తీర్చకపోయినా భగవంతుడు వేరే వాళ్ళ సౌఖ్యం మనం కోరుకుంటే కనుక మన సహృదయతకి మంచితనానికి దేవుడు కరిగిపోయి ఆ కోరిక తీరుస్తాడు. అందువల్ల మనందరం కూడా ఆ యుద్ధం తగ్గిపోవాలని, అక్కడ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాము.
అయితే ఇప్పుడు ఈ రాశి వారికి, కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అంటే అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఏప్రిల్ 20వ తారీఖున శుక్రుడు మేషంలోంచి వృషభంలోనికి వెళ్తారు. ఇది ఈ ఏప్రిల్ మాసంలో గ్రహాల చలనం అన్నమాట. ఇంకా రవి, బుధుడు, శుక్రుడు మారడం వల్ల ఈ రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది. వీళ్ళు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అధికారులు ప్రశంసలు దొరుకుతాయి. అంటే అధికారులు మీ పనితనాన్ని మెచ్చుకోవడము, మిమ్మల్ని గుర్తించడము, అది చాలు. అధికారులు మనం గుర్తించారంటే అబ్బా పలానా వ్యక్తి బాగా చేస్తాడు అని మన అధికారి మన పైబాస్ అంటే మనకి ఇంకా అంతకంటే సంతోషం ఏముంటుంది. అట్లాంటి గుర్తింపు, ప్రశంసలు మీకు దొరుకుతాయి. ఇంకా మీరు దేన్ని విషయాన్ని వాగ్వాదం పెంచకండి. ఎవరైనా వాదించుతుంటే మీరు కట్ చేయడం నేర్చుకోండి. దాన్ని లాగి పెంచి అలా వాగ్వాదాలు పెంచుకోవడం వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ మాసంలోనూ. వృత్తి ఉద్యోగాల్లో కొంచెం ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. అది ఉంటాయి, కానీ వాటిని మీరు దాటేయగలుగుతారనమాట. అది ఇబ్బందులు అనేటువంటి ఉన్నా కూడా వాటిని మీరు చాకచక్యంగా గెలవగలుగుతారు. ఔషధం సేవ ఉంటుంది, చిన్న చిన్నగా తప్పదు. కొంచెం ఈ మాసం కూడా గ్రీష్మ ఋతువులాగా ఉంటుంది. ఎండలు గ్రీష్మ ఋతువు ఇప్పుడే రాకపోయినా మనకి ఏంటంటే వసంత ఋతువులోనే గ్రీష్మ ఋతువు ఎండలు ఉంటున్నాయి. అందువల్ల చిన్న చిన్న అనారోగ్యాలు జరుగుతాయి. దానికి పెద్ద బాధపడవలసిన పని లేదు. అది చిన్న చిన్న ఔషధ సేవ అనేటటువంటి తప్పకుండా ఉంటుంది. ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు బాగా చేస్తారు. దానివల్ల మీకు మంచి జరుగుతుంది అనమాట. ఏ రకమైన దేవుడికి సంబంధించిందైనా పెద్దవాళ్ళని గురువులు గౌరవించడము, పెద్దవాళ్ళకి ఏ వృద్ధాశ్రమాల్లోనే ఏమైనా ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా మంచి కార్యాలే. అందువల్ల మీకు ఈ మంచి జరుగుతుంది. మీరు ఇంకా ఎక్కడికైనా, ఇప్పుడు అందరికీ కూడా సెలవులు ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా తిరుపతి, శ్రీశైలం ఇట్లా ఏదో తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా మనం భగవంతుని దర్శించుకుంటాం కనుక మంచి జరుగుతుంది అనమాట. మీరు ఎప్పుడో పెట్టి మర్చిపోయినటువంటి పెట్టుబడుల మూలంగా డబ్బులు మీకు ఇప్పుడు రావడం మొదలవుతాయి. అది ఎక్కడైనా ఒకవేళ మీరు పెట్టి మర్చిపోయి ఉంటే ఒక్కసారి చూసుకోండి. దానివల్ల మీకు డబ్బులు ఇప్పుడు వస్తాయి. మీకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం మీరు చేయగలుగుతారు. అట్లాగే దైవబలం మీకు చాలా బాగుంది. అందువల్ల మీకు ఇబ్బంది లేవు. ఆ దైవాన్ని ఇంకా ఎక్కువగా పూజించండి. సర్క్యులేషన్ వ్యాపారం ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. వాహనాలు పాత వాహనాలు అమ్మి కొత్త వాహనాలు కొనుక్కోవడం చేస్తారు మీరు. ఉద్యోగులకు ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు, అంటే మీకు ప్రమోషన్ ఇచ్చి వేరే చోటకి బదిలీ చేస్తారు. దానివల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది అనమాట. ఉద్యోగులకు ప్రమోషన్ రావడం కంటే ఆనందం ఇంకేముంటుంది. అలాగే బంధుమిత్రులందరినీ మీరు కలుస్తారు, వాళ్ళతో సంతోషంగా ఉంటారు. అంటే శుభమూలక ధన వ్యయం ఉంటుంది. అంటే ఇది ఇందాక చెప్పాను కదా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, లేదంటే ఏదైనా శుభకార్యాలు చేయడము, లేదా డొనేషన్లు ఇవ్వడము, లేదా 10 మందికి అన్నదానం చేయడము, వస్త్రదానం చేయడము, గురువులను పూజించడము, వృద్ధుల్ని ఆదరించడము, ఇలాంటివన్నీ కూడా శుభకార్యాలే. ఇలాంటి వాటికి ధనం ఖర్చు అవుతుంది మరి, కానీ ఆ ధన వ్యయం చాలా మంచిది. అలాగే ఇక్కడ ఏప్రిల్ 2వ తారీఖుని హనుమ జయంతి. అందువల్ల ఆ రోజు హనుమంతుడిని పూజించడము. ఏప్రిల్ 20వ తారీఖునేమో అక్షయ తృతీయ పండుగ. ఆ రోజు ఈయన యాదగిరి నరసింహస్వామికి గంధంతో లేపనం చేస్తారు. అందువల్ల అది ఆయన్ని దర్శించడము, హనుమంతుని దర్శించడము చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే అన్ని రాశుల వారికి కూడా కాలభైరవాష్టకం పఠించడము, ప్లస్ హనుమంతుడిని దర్శించడము ఈ సంవత్సరం అంతా చేయవలసినటువంటి పని. హనుమంతుని ప్రతిరోజు హనుమంతుడి గుడికి వెళ్ళలేకపోయినా కనీసం మంగళవారం, శనివారం అయినా ఆయన దర్శనం చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు.